ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, లోన్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, మా చెల్లెలది ఒక బాధ, ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు, నాదొక బాధ, నాకు జాబ్ లేదు, ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుందంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది, ఈ ఆయిల్ పట్ట మంటలు ఎప్పుడు ఉండేవి. దానివల్ల సడన్గా ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయింది, ఏమి రీజన్స్ అనేది తెలియదు. మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది, ఈ మంటలు అంటూ ఉంటుంది, పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఎట చేయాలనేది. ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడుతూ ఉంటుంది. అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది బాత్రూమ్కి వెళ్ళి. అది కూడా నార్మల్. ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తినింది నేనే. గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది. అంటే మన బెల్ల పెట్టుండదు తెలుసాను. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. ఆ రోజు కూడా నాకు ఇప్పటికి గుర్తు. ఏంది మా ఈరోజు కూర అంటే పచ్చడి రానిది. పచ్చడితో ఏంది అంటే మా ఇది సరే పెట్ట 2 ముద్దలు తిని నేను తినలేను, తిను. మన బిహేవియర్ అట్లా ఉంటుంది. బిల్డప్ ఇస్తుంటాం కదా, ఇసిరేసేది ప్లేట్లు, అదే విధంగా ఉండేది. అటు పెట్టేస్తే మా అమ్మాయి లాస్ట్లో సరే నేను తింటలేపు అన్నది పెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. రోజు ఆడే పడుకునేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు. అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే, మా ఇంట్లో పడుకున్నాను. అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా 11-11 టైంలో. నాకు ఫోన్ వస్తా ఉన్నాయి మా ఇంట్లో నుంచి నాన్ స్టాప్గా. కట్ చేస్తా ఉన్నా, మనకి ఓవరు కట్ చేస్తున్నా. ఒక టైంలో ఏక ఫోన్ చేస్తానంటే ఇంటికి అడిగినా అన్నాడు. మర్చిపోయింది, నేను ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి అది ఏంది ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి ఇంటికి రమ్మని రాను. వాళ్ళకి మా అమ్మ చచ్చిపోయిన విషయం చెప్పేశారు. అలా చెప్పేశారు. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా. వాడు పప్పు తిన్న అన్నంతో వచ్చిండు బయటికి. వచ్చి మామ మీ ఇంటి దాకా పెద్ద మామ అన్నాడు. నువ్వు పోయి రాపరా, మీ అన్నతో నాకు పని ఉందంటే నువ్వు పోయి రాపరా. వాడేమనంటే ఎక్స్ట్రా చెప్పడు రామమ్మ అనేసరికి సరే అని నేను ఫోన్ కూడా ఫోన్ పెట్టకుండా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతూ ఉన్నా. వాడులో మా ఫోన్ పెట్టి మా అన్నాడు. ఫోన్ పెట్టి అన్నాడు. పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా వెనక కూర్చోన్నాడు, నేను మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా మీద వేస్తుంటే వాడు అన్నం పప్పు అంతా ఉంది. రే హరీష్ ఇటు చెయ్యి కూడా కడుక్కోవాలంటున్నా. రే మనకేం తెలియదు కదా, ఇటు చెయ్యి కూడా కడుక్కోలే ముండనాయుడు అంటా ఉన్నా. మర్చిపోయిన అమ్మ అంటున్నాడు. పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు. ఏంది వీళ్ళందరూ ఈ టైంలో ఉంటే ఏమైనా గొడవ అయింది ఇంట్లో, ఎందుకు ఏంటి అసలు. పోగానే మా అమ్మని బయటికి తెచ్చున్నారు, గుండెల మీద వస్తూ ఉన్నారు. అబ్బా నాకు అంటే నేను ఉన్నట్టు బతుకుంది అనుకున్నా. ఎంత అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది. నేను మిద్ది మీద బీభత్సంగా ఏడ్చిపోవడానికి ఆ రోజు నుంచి దాదాపు 1 మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా. యాక్చువల్గా నేను బాధపడను. ఓ అమ్మ నేను ఎమోషనల్ అయిపోతా స్వామి నిజంగానే. యాక్చువల్గా నేను బాధపడను. ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది. అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో. అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది. చాలామంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది ఇదే. అమ్మన్న నాన్న ఇష్టమే, తెలియకుండా కోపాలు ఎవరు మీద చూపించలేక ఇంట్లో సిరీస్లు కొడుతూ ఉంటారు ప్లేట్లు. నేనంతే, పప్పుచారు అంటే ఇష్టం, పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇసిరేస్తుండేది. ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని. పరిస్థితులు బాగాలేవు, అది మనకు తెలిసినా కూడా బిల్డప్ ఇస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నది. ఎంత ఓవర్ చేసాము రా అని.